వీళ్ళందరూ కూడా కుట్రబన్ని ఒకరితో ఒకరు మాట్లాడుకొని నారా లోకేష్ అనే వ్యక్తి ఇప్పుడు మార్చి 12వ తారీఖున ఇటుకు వస్తాడు. మార్చి 16వ తారీఖున ఈ బోట్లు ఇక్కడ నుంచి పోతాయి. అంటే మత్స్యకారుల మీద కడుపు మీద కొట్టడం కోసం ఏకంగా ఇంతమంది దొంగలు, ఇంతమంది పెద్ద పెద్ద దొంగలు, ఒకరు ముఖ్యమంత్రి కొడుకు, ఒకడు ఎంపీ, ఇంకొకడు ఎమ్మెల్యే, ఇంతమంది కలిసి ఎవరిని తన్నేది? చిన్న చిన్న పేదవాళ్ళైనా మత్స్యకారులను తనడానికి, కడుపు మీద కొట్టడానికి ఇంతమంది ఏకమవుతారు. నేను అడుగుతా ఉన్నా, వాళ్ళ మధ్య జరిగిన టెలిఫోనిక్ ఫోన్ సంభాషణలు, కాల్ డేటాలు కూడా ఈ మాదిరిగా అందుబాటులో ఉంటే, ఈ డేటా అంతా కూడా కనిపిస్తూ ఉంటే ఒక్కరినన్నా అరెస్ట్ చేశారని అడుగుతా ఉన్నాను. అంటే బోట్లోకి సీజ్ చేసి ఎఫ్ఐఆర్ చేసి సీజ్ చేసిన బోట్లను దగ్గరుండి అధికారంలో ఉన్న ఈ పెద్దలే వీళ్ళే దొంగతనం తీసుకొని పోతే వీళ్ళు చేసింది ఏమిటి అని అంటే కేవలం పోలీసులను కొంతమందిని ట్రాన్స్ఫర్ చేసినారు. ఇంతవరకు ఒక్కరిని అరెస్ట్ చేయలేదు. నేను చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, బంగారం దొరికింది అని చెప్పి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి పోలీస్ స్టేషన్లో సీజ్ చేసి ఆ సీజ్ చేసిన ఆ బంగారాన్ని ఎవరైనా దొంగతనం చేసుకొని పోతే మీరు ఇట్లే ఇడిచిపెడతారా అని అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారిని.